నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొన్నొచ్చేసి అసలు రాజ్యాంగంలో రాజధాని లేదు అని చెప్పి అమరావతి పైన ఏ విధంగా కామెంట్స్ చేశారో మనం చూసాం. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏ విధంగా చూడాలి? ఈ ప్రెస్ మీట్‌లో ఆయన ఎస్పెషల్‌గా అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు జూమ్ కాల్‌లో అటెండ్ అయ్యి ఉన్నారు. సార్‌ని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రధానంగా 3 అంశాలు సార్. అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి అంటారు? ఇంకొకటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్‌ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్‌ని అమరావతి పైన ఏ విధంగా చూడాలి? మూడో పాయింట్ సార్. వీళ్ళిద్దరికీ చెడిందా? అందుకే ఒకరి కామెంట్స్‌కి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? అసలు వీరిద్దరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరికీ చెడేది కాదు. ఏది ఆ బంధం మరి భారతీయ సిమెంట్ కన్నా బలమైన బంధం. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెడుద్దమ్మా? ఏది సిబిఐ 12 కేసుల్లో 9 ఈడీ కేసుల్లో వాటికి కారణమైనటువంటి అప్పట్లో ఐఏఎస్‌లో జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో అన్నిట్లో సజ్జల ప్రమేయం అప్పుడు కూడా ఉంది. శ్రీలక్ష్మి ఇవాళ మరి ఆమె జైలుకెళ్ళింది. మరి ఇప్పుడు ఇంకా ఆమె మీద కూడా ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. ఆ కేసు ఉంది కదా, ఓబులాపురం మైన్స్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి. ఆ డబ్బులన్నీ ఈ సాక్షి పబ్లికేషన్స్ లోకి ఎలా వచ్చినాయి అనుకుంటున్నావు? ఎవరి ద్వారా వచ్చినాయి అనుకుంటున్నావు? మధ్యలో లింక్ సజ్జల. ఇప్పుడు సజ్జల అన్న ఒకడు ఉన్నాడు, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల బ్రదర్స్ అన్నమాట. వాళ్ళు రెడ్ గోల్డ్ అనే సంస్థ, వాటి ద్వారా ఇవన్నీ జరిగాయి. అంటే ఈ బంధం విడిపోయేది కాదు. కానీ సరే, అమరావతిలో కూడా ఇద్దరి మధ్య స్టాండ్ ఏం తేడా లేదు. దానిపైన అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అని అడిగితే, స్టాండ్ లేనాడే జగన్మోహన్ రెడ్డి. దేని మీద స్టాండ్ ఉండదు, ఒక్కదాని మీదే స్టాండ్ ఉంటది జగన్మోహన్ రెడ్డికి. ఏంటది? అవినీతి, దోపిడి, అరాచకాలు. వాటిల్లో స్టాండ్ అడిగితే చెప్తాం కానీ అభివృద్ధిలో ఆయనకి స్టాండ్ ఏముంటుందమ్మా? ఇప్పుడు ఒకటి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనో ఏదన్నాడు. ఎవరు? ఇప్పుడు సజ్జలు వాళ్ళ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అమరావతి అనేదంట చంద్రబాబు యొక్క ఆల్ స్కామ్స్ కి మదర్ అన్నాడు. ఇప్పుడు నువ్వేంటి? నువ్వు బ్రదర్ ఆఫ్ ఆల్ స్కామ్సా, లేకపోతే బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఆల్ స్కామ్సా? ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ జగన్మోహన్ రెడ్డి. ఏం మాటలు అవి? అసలు అమరావతి మీరు ఇన్ని కేసులు ఆయన పైన పెట్టారు, చంద్రబాబు పైన 52 రోజులు జైల్లో పెట్టారు. ఒక్కదానిలో నిరూపించగలిగారా? ఇప్పుడు ఆ రింగ్ రోడ్ అసలు వేసారా? దాని మీద ఒక కేసు పెట్టారు. వెయ్యని రింగ్ రోడ్డు, జరగని అవినీతి. అసలు దానిపైన అసలు మామూలుగా పెట్టారా కేసు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ రోజు కూడా రాశారు, చేట భారతం రాశారు. ఇప్పుడు ఆయనే అన్నాడు, ఏది ఆ సుమన్ బోస్. ఇప్పుడు మీరు హత్య జరిగింది అంటున్నారు, ఆ హత్యకి గురైనాడు అనేవాడు వాడు కోర్టుకు వచ్చి నేను బతికే ఉన్నాను, నేను అసలు రావలేదు, నన్ను ఎవరు చంపలేదు అని అతను చెప్తుంటే మీరు హత్య జరిగిందంటే అని ఎవరు చెప్పారు? సుమన్ బోసే అంటున్నాడు. ఇప్పుడు 3,000 కోట్ల అవినీతి అన్నావు, అందులో 300 అన్నావు, సున్నాలు కొట్టేసుకుంటూ వచ్చావు, 30 అన్నావు, చివరిగా 3 కోట్లు, అది కూడా జిఎస్టీ ఎగేసాడు, థర్డ్ పార్టీ అంటున్నారు. ఏమన్నా ఉందా అందులో కేసు? ఆ స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్, ఆ బెనిఫిట్ పొందినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్సే మాకెంత అయింది, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, నా బిడ్డకు 10,000 కట్టిందా, 25,000 కట్టిందా, డబ్బు నేను ఇచ్చేస్తా, మా నాయకుడిని వదలండి అన్నారు, మా ముఖ్యమంత్రిని వదలండి అన్నారు. అంతకన్నా చెంపపెట్టి ఇంకేం కావాలి? ఇప్పుడు ఇవాళ ఇతను మాట్లాడుతూ ఇంకొక కొత్త పదం వాడాడు, చూసావా? ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అంట. ఏది మళ్ళీ ఒకసారి? ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అంటే ఎల్లో మీడియా అన్నారు నిన్నటి దాకా. ఇప్పుడు ఈయన మంచి తెలియగలాడు కదా. నువ్వు అసలు మీడియాలో పనిచేసినాడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మరి సీనియర్ జర్నలిస్ట్ గా అతను మీడియాను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడంటే ఇంకా ఎంత చెడిపోయారు అక్కడే అర్థమైపోవటంలో. అంటే మీ జగతి పబ్లికేషన్స్, లేకపోతే ఇందిరా టెలివిజన్, అదే సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, మరి అది ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజమా? ఒక్కటన్నా దానిలో జగన్ పరిపాలనలో వ్యతిరేక వార్త వచ్చిందా? ఇప్పుడు వస్తుందా? అంటే ఇప్పుడు
కిరాతకంగా హత్య చేసి గుండెపోటు అని రాసిన మీడియా ఏ మీడియా? ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం కదా? ఇప్పుడు కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసి అసలు మాకు సంబంధం లేదు, నేను ఎక్కడో ఇంకో చోట ఉన్నాను అని ఎలిబి సృష్టించుకుంటే ఏ మీడియా టెర్రరిజం అది? అతను ఎమ్మెల్సీ చేస్తారు, అతన్ని సీఎం మరి కాన్వాయ్లో తీసుకెళ్తాడు, స్టేజ్ మీద చూపిస్తాడు. అది ఏ టెర్రరిజం అని అడుగుతున్నాను. ఇప్పుడు పీపీపీ మోడల్లో మేము కనుక టెండర్లు వేస్తే మమ్మల్ని 2 నెలలు జైల్లో పెడతానంటాడు. ఏ టెర్రరిజం అది? సజ్జలు చెప్పాలా? ఇప్పుడు ఆర్గనైజ్డ్ పొలిటికల్ టెర్రరిజం. ఇతను మాట్లాడిన మాటలు చూస్తే అమరావతి ఇవాళ వాళ్ళు ఏంటంటే అమ్మా రగిలిపోతున్నారు. ఏది కడుపు మంట పట్టలేకపోతున్నారు వాళ్ళు. అంటే అపెండిసైటిస్ వస్తే నీకు తెలుసా గిల 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 కొట్టుకుంటారా? ఇప్పుడు 24 గంటల్లో ఆపరేషన్ చేయాలా? అపెండిసైటిస్ వస్తే 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారా? కడుపులు నొప్పి వచ్చి కొట్టుకుంటారా? ఇప్పుడు అట్లా కొట్టుకుంటున్నారు వీళ్ళు. అంటే చట్టబద్ధత వస్తోంది అమరావతికి. మీరు అన్నట్టుగా చట్టబద్ధత ఒకటి సార్, ఇంకొకటి నిజంగానే సజ్జలు చెప్పినట్టుగా అక్కడ ఏదో స్కామ్స్ జరిగిపోతే రెండో విడతకి రైతులు ఎందుకు ముందుకు వస్తారు? ఈ భూ సమీకరణకు వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు సార్? స్కామ్స్ ఏమున్నాయమ్మా అక్కడ? ఇప్పుడు ఇవాళ నిర్మలా సీతారామన్ వచ్చి 15 బ్యాంకులకి శంకుస్థాపన చేసింది. స్కామా? చెప్పండి, స్కామా? ప్రధాని మోడీ వచ్చారు, అక్కడికి వచ్చి 63,000 కోట్లతో భూమి పూజలు శంకుస్థాపనలు చేశారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. స్కామా? ఇంకో 4 ఎకరాల్లో ఏముందనుకుంటా, అది కూడా తీసుకుంటున్నారు. ఆ హైవేకి కనెక్ట్ అవుతారు. అరే 1700 కోట్లతో కేవలం 18 నెలల్లో ఎయిమ్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండంగా అక్కడి వాళ్ళందరూ వైద్య సేవలు అందిస్తున్నారు. స్కామ్ అది? ఏది స్కామ్ అని అడుగుతున్నాను నేను. ఇతను ఏంటంటే కట్టుబడి చూసి కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. వేలాది కార్మికులు ఇవాళ అమరావతిలో పనులు చేస్తున్నారు, కంప్లీట్ అయిపోతుంది. అక్కడ హైకోర్టుకి శాశ్వత భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అంటే ఇదంతా చూసి 18 నెలల్లో ఇవాళ అమరావతి ఈ విధంగా మీరే అన్నావు, ఇప్పుడు నువ్వే అన్నావు ఏమని, 2వ దశ సమీకరణ. నిన్న ఎండ్రాయి గ్రామంలో 280 ఎకరాలు ఇచ్చారు రైతులు. వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు, ప్రభుత్వం కూడా వాళ్ళకి కావాల్సినవి ఇస్తోంది. కౌలు పెంచమన్నారు, కౌలు పెంచుతామన్నారు. ఇది చూసి రగిలిపోతున్నారా? నీ హయాంలో రైతులకి కౌలు ఎగ్గొట్టావు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ కౌలు బకాయిలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. కరెక్ట్ గా కేంద్ర కేబినెట్ అమరావతి చట్టబద్ధత పైన చర్చిస్తున్నప్పుడే ఈ గోల్ పెట్టారు. ఏది రివర్ బేసిన్ అంటాడు. రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కి తేడా తెలియనాడు. అసలు ఏది బ్యాంక్, ఏది బెడ్, ఏది బేసిన్, ముందు అది నేర్చుకోరా మగడా అంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏదైనా వదల అమరావతి వదల. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, ఏనాడు కూడా మేము అమరావతి ప్రజలను తక్కువ చేసి చూడలేదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. మరి శంకర జాతి అనే కామెంట్స్ చేశారు కదా అని పలువురు చెప్తున్నారు. మరి ఇవి రెండింటిని ఏ విధంగా పోల్చుకోవాలంటారు? అంటే ఇతని దృష్టిలో తక్కువ చేసి చూడలేదు అంటే బూట్ కాలేసి బాలింత పొట్టలో మరి తన్నాం. మరి ఎంత తక్కువ చేసి చూసారమ్మా? తక్కువ చేసి చూసారా, ఎక్కువ చేసి చూసారా? వాళ్ళు ఏదో కనకదుర్గమ్మకి పొంగళ్ళు ఎత్తుకునే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళందరినీ కొట్టి ఆ పూజా ద్రవ్యాలన్నీ నేలకేసి కొట్టారు. పసుపు కుంకుమ ఏం చేసి చూశారు వాళ్ళని? తక్కువ ఎక్కువ? అరే వాళ్ళు కనీసం ఇప్పుడేంటి న్యాయస్థానం నుంచి ఇక దేవస్థానానికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నారు. తిరుపతి లేకపోతే అటు సింహాచలం ఇటు ఇలా వెళ్తుంటే ఎక్కడన్నా వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతులన్నా కల్పించారు? కల్పించకపోగా హెరాస్ చేశారు, భయపెట్టారు, అణిచేశారు. వేలాది మంది రైతులపై కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీల పైన కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు కదా. ఇప్పటికీ ఆ కేసులు ఈ ప్రభుత్వం ఇంకా ఎత్తేలా, దాని మీద ఇప్పుడు గొడవ అవుతుంది, దాని మీదే వాళ్ళకి అసంతృప్తి కూడా. అంటే మేము మరి వేల మంది రైతులపై కేసులు, మహిళలపై కేసులు పెట్టాం, జైళ్లకు పంపాం. తక్కువ చేసావా, ఎక్కువ చేసి చూసావా? అసలు ఆ మాట అంటానికి సిగ్గుపడాలి కదా.
అంటే సిగ్గు వదిలేశారా? నేను అంటోంది అదే. ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు చూసి తట్టుకోలేకపోతున్నారు. కేంద్రం ఇస్తున్న సహకారం చూసి తట్టుకోలేకపోతున్నారు. మేము ఇలా వదిలేస్తే ఇంకా దీన్ని మేము నాశనం చేయలేనంతగా ఇది డెవలప్ అవుద్దనే భయపడుతున్నారు. ఆ భయంతో ఈ రకమైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు. నిన్న జగన్ ఇవాళ సజ్జల ఇద్దరు ఒకే మాట అన్నారు. ఏంటది? విజయవాడ గుంటూరు మధ్య కట్టుకోండి అంటున్నారు. అవును సార్. అర్థమైందా? మరి మీరెందుకు గట్లా? ఆ పని మీరే చేసుంటే ఇప్పుడు ఈ మాట వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చేది? అప్పుడు నువ్వెందుకు నాటకం ఆడావు? విశాఖపట్నం ఒక రాజధాని అని, కర్నూలు ఒక రాజధాని అని ఎందుకు ఈ మూడు ముక్కలాట చేసావు? నీ పార్టీని మూడు ముక్కలు చేసుకున్నావు. ఇప్పుడు ఆ రోజు నువ్వు గనక విజయవాడ గుంటూరు మధ్య కట్టుంటే ఇవాళ నీకు మరి 11 సీట్లకి పరిమితం అయ్యేవాడువా? ఇక్కడ ఇంకో చిన్న అంశం సార్. భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడుతూ ఈ భూ సమీకరణ చేసింది మేమే అంటారు. కానీ రాజధాని అంశంకి వచ్చేసరికి ఒక 700 ఎకరాలు సరిపోతుంది కదా అంటారు. ఏంటి సార్ ఎయిర్‌పోర్ట్‌కేమో 2000 పైగా ఎకరాలు, రాజధానికేమో 700 ఎకరాలా? ఏ విధంగా చూడాలి? అంటే అక్కడ ఒక 500 ఎకరాలు ఎత్తారు. ఇక్కడ భోగాపురంలో యాక్చువల్ గా 2500 ఎకరాల్లో ఏమో అప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తే అది కూడా చాలదు. శంషాబాద్ 5000 ఎకరాలమ్మా. సరే 2500 ఎకరాలు ఇస్తే ఆ 500 ఎకరాలు వీళ్ళు ఎత్తేసారు. ఎవరెవరు ఎత్తారు? ముందు దానిపైన విచారణ జరపాలి. ఏది అప్పుడు ఆ జవహర్ రెడ్డి అక్కడ సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి పైన అనేక ఆరోపణలు చేశాడు మూర్తి యాదవ్. జనసేన కార్పొరేటర్ ఏంటి వాళ్ళ మేనల్లుడు వాళ్ళ కొడుకు అక్కడే వచ్చి ఆ భోగాపురం చుట్టుపక్కల భూములన్నీ కొన్నారని. ఏమైంది జవహర్ రెడ్డి పైన కేసులు? జవహర్ రెడ్డిపై ఇంతవరకు విచారణ ఎందుకు చేయలేదు? ఈ కూటమి ప్రభుత్వం కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన విచారించాలంటే 30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది అమరావతిపై కక్ష. ఓడినా కూడా వీళ్ళ కక్ష తీరలేదన్నమాట. అంటే ఇప్పటికీ దాన్ని వదల అమరావతి వదల అంటున్నారంటే అదేదో సినిమాలో అంటాడు ఏంటి వదల బొమ్మాలి అంటే వీళ్ళ దృష్టిలో అమరావతి బొమ్మాలి అయిపోయింది అనమాట. ఇతను ఒక పశుపతిగా మారాడా? ఆ విలన్ పేరు ఏదో పశుపతి ఏదో అనుకుంటా ఆ సినిమాలో. అంటే ఒకటి ఇక్కడ మనం ఎందుకు మీరు అమరావతిపై ఇంత కక్ష కట్టారు? అమరావతిలో మిమ్మల్ని గెలిపించారు. 2 నియోజకవర్గాల్లో వీళ్ళే గెలిచింది అప్పుడు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు. తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి గెలిచింది. అంటే వీళ్ళందరూ వైసీపీకి కూడా వాళ్ళు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ మీద ఇంత కక్ష కట్టారంటే ఏమనుకోవాలి? సాడిజమా? ఇంకో మాట అన్నాడు నిన్న సజ్జల అప్పుల గురించి కూడా మాట్లాడాడు. ఏమని 3 లక్షల కోట్ల 3.30 లక్షల కోట్ల అప్పులు మేము తెస్తే 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చామంటున్నాడు. ఆ ఒక్క మాట విని నేను జేబులో 2 చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇప్పుడు తెచ్చిన అప్పులేమో 3.30 లక్షల కోట్లంట. ఇతను ఇచ్చిన డీబీటీ ఏమో 2.73 లక్షల కోట్లంట. అంటే మిగతా ఆ 13, 30 ఎంత? ఆ 43,000 కోట్లు ఏం చేశావు? అంటే మొత్తం ఈ ఈ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ గానీ లేకపోతే ఉద్యోగుల జీతాలకు గానీ అంతేనా? అసలు ఉద్యోగుల జీతాలకు ఎంత అవుతాయమ్మా? ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది? లేకపోతే సంవత్సరానికి ఎంత అవుతుంది? 5 ఏళ్లకి లెక్క చూస్తే కేవలం ఉద్యోగుల జీతాలకి ఎంత అవుతుంది చెప్పనా? పెన్షన్లు గాని ప్రభుత్వ ఉద్యోగులకి 90,000 కోట్లు. ఏది 5 ఏళ్లకి నువ్వు గనక తీసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఎంత మిగిలింది? అంటే ఈ 43,000 కోట్ల అంటే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని ఒప్పుకున్నాడు అనమాట. ఏది ఉద్యోగులకి మేము వాళ్ళ జీతాలు ఎగ్గొట్టాము, వాళ్ళకి టీఏడిఏ ఎగ్గొట్టాము, 34,000 కోట్లు. ఏది వాళ్ళ పెండింగ్ బటన్ నొక్కాను అది అబద్ధం అని చెప్పేసారంటారు. ఏంటి వాళ్ళు కొట్టిన బటన్ నొక్కిన బటన్? ఇదే సాక్షికి యాడ్స్ ఎంత 600 కోట్ల. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ బటన్ ఎంత 600 కోట్ల. ఏది గదిల్చినా 600 కోట్లు 600 కోట్లు. అంటే దాంతో 2 మెడికల్ కాలేజీలు అయిపోయాయి.
ఏది ఋషికొండతో 2 మెడికల్ కాలేజీలు అయిపోయాయి. లేకపోతే దీంతో 2 మెడికల్ కాలేజీలు అయిపోయాయి. మొత్తం మెడికల్ కాలేజీలు ఎంత ఖర్చు పెట్టాడమ్మా? 400 కోట్ల. అదేమంటే 1,00,00,000 సంతకాలు అంటాడు. ఆ సంతకాలు కూడా ఫోర్జరీ చేశాడంట. ఒక్కొక్కడు 10 చేతులతో సంతకాలు పెట్టారన్నారు. ఒకటి ఇక్కడ మీరన్నది అదే. ఏది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు వద్దంటాడు. పీపీపీ మోడల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పీపీపీ క్రెడిట్ నాదే. మరి మెడికల్ కాలేజీలు పీపీపీ ఈ క్రెడిట్ నాది కాదు, చోరీ చేస్తున్నాడా? అంటే జగన్ క్రెడిట్ ఏది? ఇదే. ఏది? అబద్ధాలు, అరాచకాలు, దోపిడీ, అవినీతి. ఈ క్రెడిట్ ఎవరైనా చోరీ చేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? ఇంకోసారి చెప్పు నాకు. ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం. ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజానికి చీఫ్ ఎడిటర్ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక పక్క నీ పత్రిక, నీ ఛానల్ చేస్తోందే అది ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం. నువ్వు దాన్ని వాళ్ళ ఏదో వదులుతావు. దురదృష్టం. ఏదైనా ప్రజలు ఇవాళ డిసైడ్ చేయాలి. ఏది? జనం చేతుల్లో ఉందమ్మా, ప్రభుత్వం చేతుల్లో ఏం లేదు. జగన్ ఆట ప్రభుత్వం కాదు కట్టించాల్సింది, జనమే జగన్ ఆట కట్టించాల. మొన్న కట్టించారు, కాకపోతే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 11 కూడా లేచిపోతాయా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.